పెళ్లి పుస్తకం. సూపర్ సూపర్ సూపర్. అమ్మా, నువ్వు ఇలా కారం తింటే కడుపులో చెల్లికి ఏం కాదా? ఏం కాదు సిద్ధు, నాకు ఏది ఇష్టమైతే బేబీ కూడా అదే ఇష్టంగా తింటుంది. అయితే పప్పా, రేపటి నుంచి అమ్మకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాయి. అప్పుడు మా చెల్లి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డన్. డన్. నా కొత్త లిప్స్టిక్ ని దాచేసి పిన్ని బాబాయ్ కావాలని నాతో గేమ్ ఆడుతున్నారు. బాబాయ్ పర్సనల్ అని చెప్పిన బాక్స్ లోనే కన్ఫర్మ్ గా లిప్స్టిక్ ఉంటుంది. అది ఎక్కడుందో వెతకాలి. నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకి పరిపూర్ణంగా అనిపించింది. మావయ్య గారు, వదిన గారు, మా ఆవిడ గారు, నేను అందరం ఒకే కారులో రావడం ఇంకా ఇంకా సూపర్. నేను కోరుకున్నది ఈ ఐక్యత, సంతోషమే చందు. వాటిని కాపాడడానికి నేనున్నాను కదా మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. టెడ్డీ మేడం ఒక్కతే ఇంట్లో ఉంది. ఏం చేస్తుందో ఏంటో. సిద్ధు దగ్గరికి వెళ్ళుంటుందేమో. లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. దాని లిప్స్టిక్ ఎక్కడ దాచావో చెప్పు తనూజా. పాపం చాలా హాట్ అవుతుంది. ఫ్రెండ్ బర్త్డేకి కూడా వెళ్ళాలంట. అప్పుడే కాదక్క, కొంచెం సేపు టీస్ చేసి ఇచ్చేస్తానులే. టెడ్డీ లాంటి గుడ్ గర్ల్ ని ఎలా టీచ్ చేయాలనిపిస్తుంది తను. పిలిచి ఇచ్చేయచ్చు కదా. పోనీ ఎక్కడుందో చెప్పు, నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. నువ్విచ్చేస్తే థ్రిల్ ఏముంటుంది? నేనే ఇస్తాను, నువ్వు సైలెంట్ గా ఉండు. వాళ్ళిద్దరికీ ఇది అలవాటేలే చందు. నథింగ్ టు వరీ. అమ్మా నీహారిక, రామయ్యని రెస్ట్ తీసుకోమని నీ చేత్తో స్ట్రాంగ్ టీ పెట్టు తల్లి, లేకుంటే తల బద్దలైపోయేలా ఉంది. సరే డాడ్. సరేనమ్మా. అక్క, నాకు కూడా. నీ ఒక్కదానికే కాదు, అందరికీ ప్రిపేర్ చేస్తా. That's why you're my best అక్క. తను, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది టెడ్డీ, ఎందుకు అలా కూర్చున్నావు? ఇది ఎందుకు తీసావు? పర్సనల్ అని చెప్పాను కదా. అది కాదు టెడ్డీ, తప్పు కదా టెడ్డీ. నేను లేనప్పుడు నా రూమ్లోకి రాకూడదు కదా. మీ దగ్గర గన్ను ఉండడం తప్పు కాదా? ఈ విషయం అమ్మకి తాతయ్యకి తెలిస్తే మీ మీద చాలా సీరియస్ అవుతారు.
ఆ, బొమ్మ గన్ను చూస్తే కూడా సీరియస్ అవుతారా? ఏంటి బొమ్మ? అవును టెడ్డీ, ఇది హైపర్ రియలిస్టిక్ టాయ్ గన్. చూడ్డానికి సేమ్ ఒరిజినల్ గన్ లాగే ఉంటుంది. మీ పిన్నిని ప్రాంక్ చేయడానికి కొన్నాను. ఎవరైనా చూస్తే తనుకి చెప్పేస్తారని సీక్రెట్ గా దాచాను. ఇప్పుడు నువ్వేమో చూసేశావు. నేను చూసినా ఎవరికి చెప్పను బాబాయ్. ఇలాంటి ప్రాంక్స్ అంటే నాకు కూడా ఇష్టమే. పిన్ని మీద ప్రాంక్ చేసేటప్పుడు మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. ష్యూర్ టెడ్డీ, నాకు హెల్ప్ చేస్తాను అన్నందుకు నీకొక ఫేవర్ చేయనా? నీ లిప్స్టిక్ మీ పిన్ని దగ్గరే ఉంది. హాయ్. మీ అమ్మ ఇవ్వమని చెప్పినా కానీ తను అస్సలు వినడం లేదు. కాసేపు టీచ్ చేసిన తర్వాత ఇస్తా అంటుంది. ఆ, వెళ్ళి ఏదో ఒక విధంగా తీసుకోపో. వెళ్ళు వెళ్ళు. ఓకే బాబాయ్, థ్యాంక్స్ ఫర్ ద ఫేవర్. టెడ్డీని అబద్ధం చెప్పి నమ్మించకపోయి ఉంటే ఇన్ని రోజుల నా నాటకమేంటో మొత్తం బయటపడేది. ఎందుకైనా మంచిది, ఈ గన్ను ఎవ్వరికి తెలియని చోట్లో దాచేయాలి. ఇదేంటి లోపల పెట్టిన బొప్పాయి పైకి కనిపిస్తోంది? అదృష్టం కొద్దీ ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సాక్షి కడుపు కాదు, నా గుండె పగిలిపోయేది. అభి, మార్కెట్కి నువ్వెందుకు వెళ్ళావమ్మా? పని వాళ్ళకి చెప్తే తీసుకొస్తారు కదా. లాస్ట్ టైం అలానే ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్తే అన్నీ పాడైపోయినవి, పుచ్చిపోయినవి తీసుకొచ్చారు. ఎందుకు పనికి రాలేదు. సాక్షి గురించి శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మన పనులు మనం చేసుకోవడమే మంచిదమ్మా. ఇప్పుడు చూడు, నేనే అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. సాక్షి మీద శ్రద్ధ సరే, నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి కదా. సాక్షి తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుండి నాకు భారత్కి అవకాశం కూడా ఇవ్వకుండా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. సాక్షి కోసం చేసేదేదైనా నాకు పనిలా అనిపించడం లేదు. ఒక సేవలా, రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇష్టంతో చేయడం వల్లనేమో నీరసం కూడా రావడం లేదు. సరేనమ్మా.